అలాంటిది ఇప్పుడు విజయసాయిరెడ్డి వ్యవహారం. అందులో ఆయన ఏం చెప్తున్నాడంటే, విజయసాయిరెడ్డి అని ఉన్నాడు, అతను అసలు జగన్మోహన్ రెడ్డి గారు తాతగారి దగ్గర లెక్కలు రాసి కూడా, అంటే అప్పటి నుంచి దొంగ లెక్కలు, వాళ్ళ బతుకంతా కూడా దొంగ లెక్కలే అనమాట లెక్క. వాళ్ళ తాత కూడా అలాంటి దొంగ లెక్కలు రాసుకుని వాళ్ళది దొబ్బేయడం అనమాట. అంతే కదా, ప్రజలను కొలగొట్టేసినట్టే కదా. ఇప్పుడు అతనికి ఇంత ఆడిటర్ని పెట్టుకుని చేసి అంత సీన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎదురింటి సందింటి నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి ఆస్తులన్నీ? ఎవరి దగ్గర పనిచేసాడో ఆడికి ఇష్టం పెట్టాడు, పీకినర్ కేసు వాళ్ళు దొబ్బేసిన చరిత్ర వాళ్ళదే. వాళ్ళ చరిత్ర అంతా ఏనో అంటే ఇతను అక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ తాత దగ్గర నుంచి. వాళ్ళ తాతలాగా ఉంటాడు కూడా నేను ఏంటండి అంటే తెల్లగా తెల్ల జుట్టు వేసుకుని, ఈయన తెల్ల జుట్టు వేసుకుని అలా ఉంటాడు. ఇలాగ ఇతను బదనాం చేస్తున్నాడు. వీళ్ళంతా కలిసి నువ్వే మాకు అడ్డం అధిష్టానానికి అన్నాడు. ఈయనకి ఎలా అడ్డం? విజయసాయిరెడ్డికి రాంబాబుకి ఏంటి సంబంధం? అంటే పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి సహజంగా ఆయన వీళ్ళని విమర్శిస్తున్నాడు, ఈయనేమో వాళ్ళని విమర్శిస్తున్నాడు. సహజమే, ఏ పార్టీలో ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఉంటారు. కానీ రాంబాబు గారి విషయంలో రేపో మాపో ఈయన బయటకు వస్తే కూడా వాళ్ళు రానివ్వట్లేదు, కానీ ఈయన బయటకు వాళ్ళు ఎవరన్నా రానిస్తే అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు సత్యనపల్లిలో ఈయన ఏదో తప్పులు చేసి ఉంటాడు కదా గ్యారంటీగానే. అతను మంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ బొమ్మైనా బయట తీసి సిఐడి కూడా ఒకసారి కేకెత్తున్నారని మిమ్మల్ని అనగానే ఇతను పార్టీ మారిపోతాడు గ్యారంటీగా. ఇతను అప్రూవల్గా మారిపోతాడు ఇవాళ కాబట్టి రేపు. ఇప్పుడు వీళ్ళు ఇంకా వాల్యూమ్ పెంచలేదు, సౌండ్ ఆ కార్యక్రమాలు స్పీడ్ అందుకోలేదు. ఇప్పుడు ఈ జనాలు గోల పెట్టేయడం, కార్యకర్తలను కుదురుగా ఉన్న వాళ్ళని చంపడం, ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళు.